అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వలయం టీవీ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి ఎండలు మండిపడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. మధ్యాహ్నం సమయానికైతే పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో వేడి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే బయటికి వస్తున్నారు. బయటకు వచ్చేవారు కూడా గొడుగులు, టోపీలు, గుడ్డలు ఉపయోగిస్తూ ఎండను తట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రోజువారీ బయట పనిచేసే కార్మికులు, ట్రాఫిక్ పోలీసులు, డెలివరీ బాయ్స్ వంటి వారు ఈ ఎండలను తట్టుకొని తమ పనులు కొనసాగించడం చాలా కష్టంగా మారింది. వాతావరణం శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే 3 నుంచి 4 రోజులు ఈ ఎండలు తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ పరిస్థితులు నెలకొనే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఇక వైద్యులు చెప్పేది ఏమిటంటే ఈ సమయంలో డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రజలు తరచూ నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య బయటకు రాకుండా ఉండడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే మొత్తానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల ప్రభావం ప్రజలపై చాలా తీవ్రంగా పడుతుంది. ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వలయం టీవీ.